ఏపీలో టీడీపీ వేట మొదలుపెట్టింది. అధికారంలోకి రాగానే వైసీపీ లొసుగులు వెతికే పనిలో ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ మొదటి టార్గెట్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అని తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ తీవ్ర అవినీతికి పాల్పడినట్టు టీడీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఏసీబీకి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేయడం కూడా జరిగిపోయింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత టీచర్ల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఉపాధ్యాయుల అక్రమ బదిలీల కోసం ఒక్కొక్కరి నుంచి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు బొత్స ఆయన పేషీలోని సిబ్బంది వసూలు చేశారని ఆయన ఆరోపించారు. ఇలా మొత్తం 65 కోట్లు వసూలు చేసినట్టు ఆయన అన్నారు. బొత్స హయాంలో జరిగినంత మోసం గతంలో మరెన్నడూ జరగలేదన్నారు. అంతా శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చుంటారని ఆయన తేల్చి చెప్పారు. నిజానికి జగన్ కేబినెట్లో బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరించారు. బొత్స కుటుంబ సభ్యులంతా వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్నారు. బొత్స సతీమణి ఝాన్సీ విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. దాంతో అసలు కథ ఇక నుంచి మొదలు కానుంది.